కాకపోతే మీరు నాకు సాయం చేయాలత్తయ్య. ఏంటమ్మాది? దేవరాజ్ని పెళ్లికి రాకుండా ఆపగలిగితే సగం వరకు అతని ప్రయత్నాలన్నీ అడ్డుకున్నట్టే అవుతుంది. అందుకని మన తరపు నుంచి అతన్ని పెళ్లికి పిలవకుండా ఉండగలిగితే చాలు. తప్పకుండా అమ్మా. అతను ఎలాంటివాడో, అతని ఆలోచనలు ఎలాంటివో తెలిసాక కూడా మనం ఎందుకు పిలుస్తామమ్మా? ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని పెళ్లికి పిలిచే ప్రసక్తే లేదు. ఇటువైపు నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించమ్మా. అలాగే అత్తయ్య. అంటే అధిష్టానమంతా కలిసి ప్రతిపక్షాల మీద ఇంత పెద్ద కుట్ర తెరతీశారన్నమాట. గెలిస్తే గద్దెనెక్కుతాను, ఓడితే కోర్టుకెక్కుతాను అని ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా సరే ధర్మరాజుని పెళ్లికొచ్చేలాగా చేయాలి. అమ్మడు, వీళ్ళ కుట్రలన్నీ తిప్పికొట్టి ధర్మరాజుని పెళ్లికొచ్చేలాగా చేయాలి. ఎలా? దానికి నా దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉంది. ఏంటమ్మడు అది? చెప్పడం ఎందుకు, నువ్వే చూస్తావుగా. ఓహో, అంటే ప్రతిపక్షాల్లో కూడా రహస్యాలేనన్నమాట. ఏదైతేనే ధర్మరాజా, నువ్వు పెళ్లికి వస్తున్నావయ్యా. హరిహరాదులు అడ్డొచ్చినా సరే నిన్నాపలేరు, ఆపలేరు అంతే. సుభద్ర, ఏంటి? ఎలా కనిపిస్తున్నానే నీ కంటికి? ఎర్రి వెదవలా కనిపిస్తున్నానా? నేను చేయబోయే ప్రతి ప్లాన్ని ఆ భూమికి మోస్తున్నావంటే ఏంటే నీ ఉద్దేశం? ఏం చేస్తాళ్లే అనేనా? ఒసేయ్, నిన్ను చంపడం నాకు క్షణంలో పనే. కానీ ఎందుకు ఆగుతున్నానో తెలుసా? భవిష్యత్తులో నిన్ను అడ్డు పెట్టుకుని ఆడాల్సిన సెంటిమెంట్ డ్రామాలు కొన్ని ఉన్నాయే. అందుకే నువ్వింకా బ్రతుకున్నావు. చూడు, నా నుంచి వాళ్ళని ఒకసారి కాపాడగలవు, 2 సార్లు కాపాడగలవు, కానీ ప్రతిసారి కాపాడగలవనుకోకు. అలాంటి అవకాశం ఇవ్వడి దేవరాజ్. తేడా వస్తే నరికి పారేస్తాను, గుర్తు పెట్టుకో. చూడు, ఆ కుటుంబం చాలా మంచిది. మంచితో పెట్టుకున్న వాళ్ళు, మంచిని వంచాలని చూసిన వాళ్ళు బాగుపడ్డట్టు దాఖలాలు లేవు. అది నువ్వు గుర్తు పెట్టుకుంటే మంచిది. ఎదవనీతులు చెప్పావంటే చంపి పారేస్తాను. చూడు, మంచిని వంచడం మాత్రమే కాదే, దాని మీద గెలిచి కూడా తీరుతాను నేను. అది కూడా వీలైనంత త్వరలోనే. చూస్తూ ఉండు. నమస్తే మోహన్ రావు గారు. రా దేవరాజ్, రా. ఏంటి దేవరాజ్ ఇలా వచ్చావు? ఏ రాకూడదా? చచ్చా, భలేవాడివి దేవరాజ్. నా ఉద్దేశం అది కాదు. ఏదైనా పని మీద వచ్చావా అని అడిగా. మీ మంచి కోరే వచ్చాను. మా మంచి కోరా? అర్థం కాలేదు దేవరాజ్. ఏమి లేదు మోహన్ రావు గారు, ఈ పెళ్ళేమో ఆ అభిరామ్కి ఇష్టం లేదు, కానీ భూమి మాత్రం
అతనికిష్టమే అని మీతో చెప్తోంది. ఆవిడ చెప్పింది నిజమో అబద్ధమో అతనికి ఇష్టమో కాదో కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అలా కాకుండా ఆ అమ్మాయి మాటల్ని గుడ్డిగా నమ్మి మీరు ముందుకు వెళ్లారనుకోండి, భవిష్యత్తులో మీ వాడు లేనిపోని సమస్యలో పడే ప్రమాదం ఉంది. ఆ సమస్యల్ని ఆ అభిరామే సృష్టించే అవకాశం ఉంది. అందుకే కాస్త వెనక ముందు ఆలోచించుకొని అన్ని వైపులా విచారించి కాస్త జాగ్రత్తగా ముందుకెళ్లమని చూద్దామని వచ్చాను. ఈ విషయంలో ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయాయి దేవరాజ్. క్లారిఫై అయిపోయాయా? ఎలా? ఎలా ఏముంది దేవరాజ్, అభిరామ్తో ఫోన్లో మాట్లాడించింది ఆ అమ్మాయి. ఏంటి? ఫోన్లో మాట్లాడిచ్చిందా? అవును దేవరాజ్, ఈ పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదు, నాకు మనస్ఫూర్తిగా ఇష్టమేనని అతను నాతోనే చెప్పాడు. స్వయంగా తనంతట తానే చెప్పినప్పుడు ఇంకా ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఆ, 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 అవునవును, అస్సలు అవసరం లేదు. అయితే ఈ విషయంలో ఇక ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనట్టే. ఇకపోతే మరి కట్న కానుకల గురించి కూడా ఒక మాట మాట్లాడుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే వాళ్ళది ఉమ్మడి ఆస్తి. మొదటమ్మాయికి చాలా ఇచ్చారు, మరి చిన్నమ్మాయికి కూడా అంతే ఇస్తే అతని తమ్ముడు ఒప్పుకోకపోవచ్చు. అడ్డం తిరిగే అవకాశం కూడా ఉంది. అందుకని ముందుగానే మాట్లాడేసుకుంటే మంచిది కదా అని. అవసరం లేదు దేవరాజ్, వాళ్ళ తరపు నుంచి పైసా కట్నం వద్దనుకుంటున్నప్పుడు అసలు వాళ్ళ ఆస్తిపాస్తుల గురించి అడగాల్సిన అవసరం ఎందుకండి? శుద్ధ దండ కాకపోతే ఒక మంచి కుటుంబంతో బంధుత్వం కలుపుకోబోతున్నామండి, అది చాలు. ఇక ఈ కట్న కానుకలు ఏమీ అక్కర్లేదు. మంచి ఆలోచన మోహన్ రావు గారు. మీ అభిప్రాయం నాకు చాలా బాగా నచ్చింది. అసలు నీ మనసులో ఎలాంటి ఆలోచన ఉందో తెలుసుకుందామని ఇలా అడిగాను. మీ మాటలు విన్నాక నాకు చాలా సంతోషంగా ఉంది. గురజాడ అడుగుజాడల గురించి, కందుకూరు వీరేశలింగం పంతుల ఆదర్శాల గురించి చెప్పేవాడికి కట్న కానుకలు తీసుకోరా అని ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. సో మనం ఇప్పుడు నరుక్కు రావాల్సింది ఆ రాములమ్మ వైపు నుంచి. మరి నేను బయలుదేరుతాను. అలాగే దేవరాజ్. కన్నెరబడ్డా మిన్నెరబడ్డా ప్రళయమే అన్నట్టు నీ మీద భారీ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయి ధర్మరాజా. అక్క, ఈ అర్ధకాల భాషతో చంపకపోతే కొంచెం మామూలుగా మాట్లాడొచ్చుగా. అంటే ధర్మరాజా, అమ్మా నువ్వుండు. ఎగ్గొచ్చి మదర్ నెక్కిరించడం అంటే ఇదే. చూసింది చాలే, తొందరగా విషయం చెప్పు. ఏం లేదు మావయ్య, నిన్న భూమికి నీకు మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ జరిగిందట కదా, అదంతా ఆవిడ గారు అత్తయ్య గారికి మోసేశారు. అందుకని వాళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని పెళ్లికి పిలవకూడదని నిర్ణయించుకున్నారు. పోనీ మేమైనా పిలుద్దాము అంటే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి ఎందుకబ్బా అంటారని ఆలోచిస్తున్నాం. అమ్మా నువ్వు నోరు మూసుకొని ఉండలేవా? అది కాదు మావయ్య, ఎలాగైనా సరే ఈ పెళ్లిని చెడగొట్టి తీరాలని, దాంతో భూమికి మనశ్శాంతి లేకుండా చెయ్యాలని నిర్ణయించుకున్నాం కదా. మరలాంటప్పుడు పెళ్లికి మీరే రాకపోతే ఆ పెళ్లిని చెడగొట్టడం ఎలా? పెళ్లికి ఎలా రావాలో, పెళ్లిని ఎలా ఆపాలో మొత్తం నాకు తెలుసు. మీరేం టెన్షన్ పడకండి. కాకపోతే దానికంటే ముందే మీరో పని చెయ్యాలి. ఏంటి ధర్మరాజా అది? రాములమ్మతో నేను మాట్లాడాను. పెళ్లి విషయాల గురించి మాట్లాడటానికి రేపు మోహన్ రావును తీసుకొని అక్కడికి వస్తుంది. ఆ టైంలో మీరు అక్కడ ఉండకూడదు. అదేవిడి ధర్మరాజా, అక్కడే ఉంటే ఏదైనా గొడవ చేసి నానా రచ్చ చేసే అవకాశం ఉంటుంది. మరి ఉండొద్దంటావేమిటి? అక్క, నేను చెప్పేది పూర్తిగా వింటావా? చెప్పు.
అర్థమైందిగా? బ్రహ్మాండంగా అర్థమైంది ధర్మరాజా. అయినా నువ్వే చూస్తావుగా మేము ఎలా చెలరైపోతాము. అమ్మడు ఇక పదవే. ఆ, వస్తాం మావయ్య. జాగ్రత్తమ్మా. గుడ్ నైట్ ధర్మరాజా. హాయిగా బిర్యానీ తిని పడుకో. పద. భూమి, నేను బురద పాములంటున్నా. నా యాక్షన్ తాలూకు రియాక్షన్ తాచుపాము కంటే భయంకరంగా ఉంటుందని రేపు తెలుస్తుంది నీకు. అమ్మా భూమి, ఏమైందమ్మా? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? పెళ్లి వాళ్ళు ఫోన్ చేసి వస్తున్నామని చెప్పారు అత్తయ్య. ఏదో మాట్లాడాలంట. విషయం ఏంటో అర్థం కాక టెన్షన్గా ఉంది. ఇందులో టెన్షన్ పడే విషయం ఏముందమ్మా? నిశ్చితార్థాలు అయిపోయాయి కదా, పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి అయ్యుండొచ్చు. అదే విషయం గురించి అయ్యుంటే విషయం ఏంటన్నది ఫోన్లోనే చెప్పి బయలుదేరేవాళ్ళు. అలా కాకుండా అక్కడికి వచ్చాక చెప్తాంలే అన్నారు. దీన్ని బట్టి ఆలోచిస్తుంటే ఏమైందో ఏమో అని చాలా భయంగా ఉంది అత్తయ్య. నీ భయానికి కారణం నాకు అర్థం కావట్లేదమ్మా. అదే అత్తయ్య, నిన్న దేవరాజ్తో గొడవ జరిగింది కదా, ఒకవేళ అతను వాళ్ళతో ఏమైనా చెప్పుంటాడేమోనని టెన్షన్గా ఉంది. ఏం చెప్తాడు, ఏముందని చెప్తాడు? అయినా మన వైపు తప్పు లేనప్పుడు, పొరపాటు లేనప్పుడు భయపడాల్సిన అవసరమే ఉంది? చూడమ్మా, వాళ్ళొచ్చేది మామూలుగా మాట్లాడడానికే అయ్యుంటుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. నమో వెంకటేశ. సింధు, ఎక్కడికమ్మా? ఆ? ఆపరేషన్ థియేటర్ లో చూసి ఏంటి హాస్పిటల్కి వచ్చావా అన్నట్టుందమ్మా మీ వరస. చేతిలో దీన్ని చూశాక కూడా ఎక్కడికి అని అడిగారంటే బెటకారమో కామెడీయో అర్థం కావడం లేదమ్మా. అమ్మా, నోరెత్తామంటే చంపేస్తాను. కాస్త నోరు మూసుకునుండు. గుడికెళ్తున్నావత్తయ్య? ఏమత్తయ్య? ఏం లేదమ్మా, మాట్లాడడం కోసమని పెళ్లివాళ్ళు వస్తున్నారట. అందరూ ఉంటే బాగుంటుంది కదా అని. బాగానే ఉంటుంది, కానీ తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని ఊరికే అన్నారా? అమ్మా, అది కదత్తయ్య, ఈరోజు 11 గంటలకి పాప పేరు మీద అర్చన చేస్తే అన్ని విధాలా మంచిదని ఒక జ్యోతిష్కుడు చెప్తే వెళ్తున్నాం. ఒకవేళ తప్పనిసరి అయితే చెప్పండి అత్తయ్య, ఆగిపోతాం. పర్లేదులే సింధు, మీరు వెళ్ళిరండి. పిచ్చిదానా, మనం ఉండడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదే. కాకపోతే ఏదో మొహమాటానికి అడిగారు. అది నువ్వు అర్థం చేసుకోకుండా మొహమాటాన్ని కూడా ప్రేమ అని మురిసిపోతున్నావు. నమో వెంకటేశ. వెళ్దామా? నమో శ్రీనివాస. ఏటి అందరూ అలా ఆశ్చర్యంగా ఉన్నారు? మొన్నే కదా కలిసింది, మళ్ళీ తెల్లారేసరికి ఇలా ఊడిపడ్డారేటానా? చచ్చా, భలేవాళ్ళండి. అలా ఎందుకు అనుకుంటాం? కాబోయే బంధువులం, రాకపోకలన్నవి సహజం కదా. పైకి మీరు అలా అన్నా మీ మనసులో ఉండే అసలు విషయం మాత్రం అనుమానమేనండి. చెల్లెమ్మా, ఈ మాటలన్నీ ఎందుకు? వచ్చిన విషయం మాట్లాడితే పద్ధతిగాను గౌరవంగాను ఉంటుంది కదమ్మా. ఏం లేదమ్మా, ముహూర్తాలైతే పెట్టుకున్నాం గాని పెళ్లి గురించేం మాట్లాడుకోలేదు కదమ్మా. అందుకే ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుందని వచ్చాం.
పెళ్లి మమ్మల్ని చేయమంటే సంతోషంగా చేస్తాం. అలా కాకుండా మీకేదైనా మొక్కుబడి లాంటిది ఉందంటే ఆ ఉందంటే ఏటన్నే నువ్వు మాట్లాడేది ఆపో. నువ్వు అలాగ అడిగితే మాకు మొక్కుబళ్ళు గిక్కుబళ్ళు ఏమీ లేవండి, ఖర్చులు మీరే ఎట్టుకొని మీరే చెయ్యండి అంటారు. అప్పుడు సరిపోద్ది. మంచిదే కదా చెల్లమ్మా, అంతకంటే కావాల్సిందేముంది? ఆ పన్నయ్య మతి లేకుండా మాట్లాడతావు. వాళ్ళు ఆడపిల్లలు, పెళ్లి ఖర్చులు ఆళ్ళెట్టుకోవడమే పద్ధతి. మనకు అవసరమేంటి? చూడండి, మా అభిప్రాయం తెలుసుకోకుండానే మీ అంతటి మీరే ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడుతున్నారు. మా పెద్దమ్మాయి పెళ్లి ఎలాగైతే జరిపించామో అలాగే మా ఖర్చులతోనే ఈ పెళ్లి జరిపిస్తాం, సరేనా? ఒప్పుకున్నాం కాబట్టి తప్పదు అన్నట్టుగా ఏదో మొక్కుబడిగా జరిపిస్తారేమో. కథ ఘనంగా చెయ్యండి, లేకపోతే అందరిలో మా పరువు పోతుంది. మీకు ఆ భయమేం అక్కర్లేదండి. 25-30 లక్షలు ఖర్చు పెట్టైనా సరే ఘనంగా జరిపిస్తాం. మంచిది. ఇకపోతే ఇచ్చి పుచ్చుకునే విషయాల గురించి మాట్లాడుకుంటే మంచిది. ఏంటి చెల్లమ్మా నువ్వు వెనక ముందు ఆలోచించుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడమేనా? దానివల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించవా? ఇందులో బాధపడడానికి ఏంటుంది అన్నయ్య? ఇచ్చి పుచ్చుకోవడం అన్నది సహజమే కదా, ఆ విషయమే అడిగాను. కావచ్చమ్మా, కానీ తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో. నేను మర్చిపోతాను, కానీ జనాలే మర్చిపోరు. పైసా కట్నం లేకుండా చేసుకుంటున్నావు అంటే పిల్లలో ఏదో లోపం ఉంది ఏటో అని అందరూ చెవులు కొరుక్కుంటారు. ఆ అవకాశం జనాలకు ఎత్తామా చెప్పు? అనుకుంటే అనుకోనిపో. చూడండి, మా పెద్దల్లుడు గారు వద్దన్నా సరే మా అమ్మాయి మీద ప్రేమ కొద్దీ ఒక విల్లా కొనిచ్చాం. చిన్నమ్మాయి కూడా అలాగే ఇస్తాం. అలా కాకుండా మీకేం కావాలన్నా అడగండి, ఇచ్చేస్తాం. ఏం అవసరం లేదు చెల్లమ్మా, మీరు మరోలా అనుకోకండి ప్లీజ్. అలాంటి పేవతో ఇస్తాను అంటే అర్థం లేకుండా అడ్డు చెప్తావేటి? నీకేంటి తెలీదు. కాసేపు నువ్వు మౌనంగా ఉండు. చూడండి, ఇప్పటిదాకా బాగానే ఉంది. మీరేమిచ్చారో మేమేం పుచ్చుకున్నామో ఇచ్చిన మీకు పుచ్చుకున్న మాకు తప్ప మూడో వ్యక్తికి తెలియదు కదా. పెళ్లిలో అలా కాకుండా అమ్మాయి వేసుకున్న నగలు చూసి అబ్బో అమ్మ ఒళ్ళు పిల్లకి నగలు బాగానే ఎట్టారు అని వచ్చిన జనాలందరూ రోజుల తరబడి చెప్పుకునేలా ఉండాలి అంటే పిల్లకి మీరేం నగలు చేస్తున్నారు చెప్పండి? తనకు ఆల్రెడీ బోలెడు నగలున్నాయండి. అవి కాకుండా ఇంకా ఏమన్నా చేయించమన్నా చేయిస్తాం. ఏం కావాలో అడగాలి అంటే ఏటున్నాయో తెలియాలి కదా. అమ్మా భూమి, ఒకసారి లాస్య నగలు తీసుకురమ్మా, వాళ్ళు చూస్తారు. అలాగే అత్తయ్య. ఇకపోతే ఆడపడుసు లాంఛనాల కింద వాట్? లాస్య నగలు పోగొట్టుకుందా? అవునత్తయ్య, తన కాలేజ్ ఫ్రెండ్కి ఇస్తే ఇంతకీ లాస్యది? అది రూమ్లో ఏడుస్తూ కూర్చుంది. నిజం చెప్తే వాళ్ళు చేసుకునేది అర్థం కాదు, అపార్థం. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దం నుంచి చూసే మనస్తత్వం ఆ రావులమ్మది. మనం ఇప్పుడు వెళ్ళి నగలు పోయిన విషయం గురించి చెప్పామనుకో, ఆవిడ అర్థం చేసుకోకపోగా అబద్ధాలు చెప్తున్నామని అనుకుంటుంది. పైగా ఈ విషయాన్ని అవకాశంగా తీసుకొని ఎంత గొడవ చెయ్యొచ్చో అంత గొడవ చేస్తుంది. దానివల్ల లేనిపోని తలనొప్పులు, కొత్త సమస్యలు. కరెక్టేనత్తయ్య, కానీ ప్రస్తుతం మనం నిజం చెప్పడం తప్ప మరో అవకాశం లేదు కదా. ఉందమ్మా. ఏంటత్తయ్య అది? వాళ్ళకెలాగో లాస్య నగలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ప్రస్తుతానికి మన నగల్నే లాస్య నగలని చూపిద్దాం. అలా చేయడం కరెక్ట్ కాదు కదా. అవునమ్మా, తప్పే, కానీ తప్పదు. వాళ్ళు అర్థం చేసుకునే మనుషులే అయితే ఇలా చెప్పొచ్చు, కానప్పుడు ఇలా చెయ్యక తప్పదమ్మా. ప్రస్తుతానికి ఈ గండ నుంచి గట్టెక్కడానికి ఏదో చిన్న అబద్ధం చెప్తున్నావే తప్ప మోసమేమీ చేయట్లేదుగా. అయినా ఎలాగో పెళ్లి టైం కల్లా లాస్య నగలు చేయిస్తాం. మరి అలాంటప్పుడు ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టు ఆలోచించాల్సిన అవసరమేముంది? అది కదత్తయ్య, మన నగలు ఆ సక్కుబాయికి తెలుసు. పొరపాటున చూసిందనుకోండి, టక్కున వాగే అవకాశం ఉంది కదా.